ప్రభుత్వ పథకాల కోసం గ్రామ సభల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా భీమారం, జగిత్యాల జిల్లా థరూర్లో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తులు చాలా అభ్యంతరాలు చెప్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదని ఆరోపిస్తున్నారు. రీసర్వే చేసి అర్హులకు పథకాలు అందేలా చూడాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అర్హులైన పేదలను గుర్తించి ఈ 4 పథకాలలో వాళ్ళ పేర్లు రాస్తున్నారు అధికారులు. అయితే చాలా చోట్ల జరుగుతున్న గ్రామ సభల్లో నిన్న గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత కాస్త సద్దుమణిగింది. వాళ్ళ ఉదయం నుంచి కొన్ని చోట్ల ప్రశాంతంగా జరిగినా కూడా మరికొన్ని చోట్ల మాత్రం గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చాలా మంది పథకాలకు అర్హులైన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు లిస్టులో చేర్చలేదు అంటూ అక్కడ ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్ లో భీమారం, మంచిర్యాలలో గ్రామ సభలో జరుగుతున్న వాగ్వాదం చూస్తున్నాము. చాలా మంది అర్హులు అయినా కూడా వాళ్ళ పేర్లు రావట్లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లా థరూర్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. తమ పేర్లు అర్హుల లిస్టులో లేవు అంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మళ్లీ సర్వే చేసి అర్హులను మళ్లీ గుర్తించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గుర్తించిన తర్వాతే ఆ జాబితా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు పలు చోట్ల. మీరు అమ్మ దయచేసి మీరు కూడా దరఖాస్తు ఇవ్వండి. ఇది ఫైనల్ కాలేదు. గ్రామ సభ ఎందుకు పెట్టాము? రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, అలాగే ఉచిత రేషన్ కార్డుల పంపిణీ, ఈ 4 పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. గ్రామ సభల నిర్వహణ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది ప్రభుత్వం. అయితే నిన్న కొన్ని గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో గందరగోళం చెలరేగింది. సర్వే సరిగ్గా జరగలేదు, పూర్తి స్థాయిలో అర్హులను గుర్తించలేదు. కొంతమంది అనర్హులకు కూడా అక్కడ చోటు కల్పించారు లిస్టులో, కానీ అర్హులకు రాలేదు అంటూ నిన్న కొన్ని చోట్ల వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సద్దుమణిగి ప్రశాంతంగా గ్రామ సభలు జరిగినా కూడా ఇవాళ మరికొన్ని చోట్ల మళ్లీ గందరగోళం చెలరేగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. చాలా మంది తమ పేర్లు లిస్టులో లేవు అంటూ, తాము అర్హులమైనా కూడా జాబితాలో తమ పేరు లేదు అంటూ అక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు చూస్తున్నాము. అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లిస్టులో వాళ్ళ పేర్లు రాకపోయినా కూడా మళ్ళీ ఎవరు అర్హులను ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు, వాళ్ళ పేరు కూడా కన్సిడర్ చేస్తాము అని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా కొన్ని చోట్ల వినని పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల వాగ్వాదాలు జరుగుతున్నాయి. అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పి గ్రామ సభలను సజావుగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం వివిధ గ్రామాల నుంచి చూడొచ్చు. ఇక సూర్యాపేట జిల్లా ద్వారకుంట గ్రామ సభలో కూడా గందరగోళం చెలరేగింది. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ తో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. గతంలో అప్లై చేసుకున్న అర్హులను గుర్తించలేదు అంటూ ఆందోళన చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవంటూ వాళ్ళంతా వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. మీకు ఉన్నటువంటి దరఖాస్తు ఇవ్వండి, పేరు ఉంటుంది.